మునుగోడులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొత్త రూల్స్ పెట్టారు. అయితే తన హుకుం జారీ చేశారు. మునుగోడులో తను చెప్పిందే వినాలి, తెలంగాణ వ్యాప్తంగా ఎలా ఉన్నా పర్లేదు, మునుగోడులో మాత్రం నా మాటే శాసనం అన్న విధంగా ఆయన కామెంట్స్ ఉన్నాయి. మునుగోడులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొత్త రూల్స్ కనుక పరిశీలించినట్లయితే మధ్యాహ్నం 2 గంటలకే వైన్ షాప్, 1 గంట ఆ ప్రాంతానికి వైన్ షాప్స్ ఓపెన్ అవ్వాలంటూ కూడా ఆయన కొత్త రూల్స్ పెట్టాడు. సాయంత్రం 6 గంటల తర్వాత పర్మిట్లోకి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు కూడా ఆయన రూల్స్ సవరణ చేయడం జరిగింది. టెండర్ల టైంలోనే మద్యం షాపులు టైమింగ్లకు సంబంధించి మార్పులు చేర్పులు చేయడం జరిగింది. రాజగోపాల్ హుకుంతో వైన్ షాప్ ఓనర్స్ ఇప్పటికే మారిపోయారు. తెలంగాణలో రూల్స్ ఎలా ఉన్నా మునుగోడులో తన మాటే శాసనం అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గంలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయని చెప్పాలి. మునుగోడులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొత్త రూల్స్ పెట్టారు. మధ్యాహ్నం 1 గంటలోకి వైన్ షాప్, సాయంత్రం 6 గంటల తర్వాత పర్మిట్లోకి అనుమతి అంటూ కూడా ఆయన రూల్స్ పెట్టారు. నా మాటే శాసనం అన్న విధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందుకెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణలో రూల్స్ ఎలా ఉన్నా కూడా మునుగోడులో మాత్రం నేను చెప్పినట్టే వినాలి అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మధ్యాహ్నం 1 గంటకు వైన్ షాప్ ఓపెన్ అవుతుంది. సాయంత్రం 6 గంటల తర్వాత పర్మిట్లోకి రూమ్లోకి అనుమతి ఉంటుందని చెప్పారు. ఇక టెండర్ల టైంలోనే మద్యం షాపుల టైమింగ్కు సంబంధించిన మార్పులు చేర్పులు చేయడం జరిగింది. రాజగోపాల్ హుకుంతో వైన్ షాప్ ఓనర్స్ మారారు. అసలు మునుగోడులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టిన ఆ కొత్త రూల్స్ ఏంటి, అసలు నా మాటే శాసనం అన్న విధంగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవాలి అన్న కోణంలో కూడా దీనికి సంబంధించి తీవ్ర దుమారం ఎరుగుతుంది. అటు రాజకీయ వర్గంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర ఫైర్ ని సృష్టిస్తున్నాయని చెప్పాలి. అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టిన కొత్త రూల్స్ ఏంటి, వైన్ షాప్స్ సిబ్బంది కూడా మారిపోయే అంతగా ఏం చేశారు అన్నది ఒకసారి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. మునుగోడులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం జరిగింది. మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాప్లని ఏదైతే టైమింగ్స్ విషయంలో కానీ, అదేవిధంగా ఊరు బయట పెట్టమనేటువంటి విషయంలో కానీ ఇవి ప్రస్తుతం అమల్లోకి వచ్చాయని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం మునుగోడు నియోజకవర్గంలోని మునుగోడు మండల కేంద్రంలో ఉన్నాం. మునుగోడు మండల కేంద్రంలో చూసినట్లయితే మధ్యాహ్నం 1 గంట తర్వాతనే వైన్ షాపులు తెరుచుకోబోతున్నాయి. అదేవిధంగా పర్మిట్ రూమ్లో, సిట్టింగ్ రూమ్లో తాగేవారు కూడా సాయంత్రం 6 గంటల తర్వాతనే అనుమతిస్తుంది. అదేవిధంగా మునుగోడు నుంచి కూడా కిలోమీటర్ దూరంలో మనం చూస్తున్న మునుగోడు నుంచి కిలోమీటర్ దూరంలో ఇక్కడ వైన్స్ వాళ్ళు కూడా బయటికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఇదే వైన్స్ చౌటుప్పల్ రోడ్డు మునుగోడు సెంటర్లో ఉండేది, కానీ ఇప్పుడు కిలోమీటర్ దూరంలో కొత్తగా షట్టర్ వేసిన ప్రాంతంలో కూడా పెడుతున్నారు. వైన్ షాపులు అంతా కూడా ఇప్పటికే తెరిచి ఉన్నటువంటి పరిస్థితి, కానీ మునుగోడులో మాత్రం ఇంకా తెరుచుకోలేదు. ఇక్కడ సమయం మాత్రం మధ్యాహ్నం 1 గంట తర్వాతనే మునుగోడులో వైన్ షాపులు తెరుచుకొని ఉంటాయి. అయితే వైన్ షాపు యజమానులు ఏమంటున్నారు, అదేవిధంగా మునుగోడు గ్రామస్తులు ఏమంటున్నారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయంతో వైన్ షాపు యజమానులు కానీ గ్రామస్తులు కానీ వారి స్పందన ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. రైట్, ప్రస్తుతం మనం మద్యం షాపు వద్ద ఉన్నాం. మద్యం షాపు అంతా కూడా ఇప్పుడు సమయం 11 దాటింది. అన్ని వైన్ షాపులు రాష్ట్రంలో తెరుచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, కానీ మునుగోడులో మాత్రం మధ్యాహ్నం 1 గంట తర్వాతనే ఆ షట్టర్ అనేది ఓపెన్ అవుతుంది. ఎందుకంటే గతంలో రాజగోపాల్ రెడ్డి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా బెల్ట్ షాపులు బంద్ చేస్తానన్నారు. బెల్ట్ షాపులు పూర్తిగా బంద్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొత్తగా వైన్స్ టెండర్లు వేసేవారికే ముందుగానే చెప్పడం జరిగింది టైమింగ్స్. ఆ విధంగానైతేనే వేసుకోవాలని చెప్పారు. ఇప్పుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం మధ్యాహ్నం 1 గంట తర్వాతనే షాపును తెరవడానికి కూడా ఇక్కడ వైన్స్ యాజమాన్యం కానీ మెయింటెనెన్స్ కానీ అదే చెప్తున్నారు. చెప్పండి, ఎన్ని గంటలకు వైన్స్ని ఓపెన్ చేస్తున్నారు? ఒకటి తీయాలి, నైట్ 10 వరకు బంద్. సిట్టింగ్ ఏమో 6 గంటలకు తీయాలి, నైట్ 10 వరకు. ఇంతకుముందు ఎన్ని గంటలకు తీసేది మీ వైన్ షాప్? 10 నుంచి 10 వరకు ఉండేది. 10 నుంచి 10 వరకు, ఉదయం 10 నుంచి రాత్రి 10 దాకా ఉండేది. ఇప్పుడు సమయం 1 నుంచి మధ్యాహ్నం 1 నుంచి 10 వరకు తీయాలి. ఉదయం వస్తున్నారా జనాలు వచ్చి అడుగుతున్నారా? అడుగుతారు, ఒకటి తీస్తామని చెప్తున్నాం. పర్మిట్ రూమ్లో, సిట్టింగ్ రూమ్లో కూడా ఉదయం నుంచి లేదు, 6 గంటల నుంచి 10 వరకే. ఇది మొత్తం షాప్ కూడా మొత్తం ఊరు బయట, ఊరికి 1 కిలోమీటర్ దూరంలో పెట్టినట్టు. ఇంతమందికి సెంటర్లో చౌటుపల్లి రోడ్డుకు ఉండేది, ఇప్పుడు కిలోమీటర్ దూరంలో కొత్త షాప్ ఓపెన్ చేసినాం. ఎందుకని ఇలా పెట్టడానికి కారణం ఏంటి? టెండర్లు ఏ ముందుకే చెప్పిండు. ఎవరు? రాజగోపాల్ రెడ్డి అయినా, ఎస్ఐ అయినా ఊరు బయట కిలోమీటర్ దూరాల పెట్టమని చెప్పిండు. అదే ప్రకారంగా
కిలోమీటర్ దూరాల్లో పెట్టినాము. చెప్పండి, సమయం పాలన ఏ విధంగా పాటిస్తున్నారు? ఇప్పుడు మనకి టెండర్ల కంటే ముందు చెప్పినట్టుగా మధ్యాహ్నం 1 గంటకి షాప్ తీయాలి, రాత్రి 10 గంటల వరకు వైన్ షాప్ ఓపెన్ ఉంటుంది. అదే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పర్మిట్ రూమ్. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఊళ్ళో షాపులు ఉండడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. పబ్లిక్ కూడా మద్యం నియంత్రణ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి తాగడం, దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ఖరాబ్ అవ్వడం, డబ్బులు వృధా చేసుకోవడం, పనికి పోకపోవడం, రకరకాల కారణాల వల్ల ఇబ్బంది పడతారు. మద్యం షాపులు అనేవి ఊరి నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలో ఉంటే కొంచెం నియంత్రణ జరుగుతుంది, మద్య నియంత్రణ ఉంటుందన్న ఉద్దేశంతో. అంటే మీ షాపు యాజమాన్యం పరంగా చెప్పండి, మరి మీకు నష్టం జరగదు? ఎందుకంటే అన్ని షాపులు ఏమో ఉదయం 10 గంటలకు తీస్తారు, మీరు మధ్యాహ్నం 1 తర్వాత ఓపెన్ చేస్తున్నారు. అంటే వ్యాపార పరంగా ఒక నష్టం అయితే ఉంటుంది, కాకపోతే ఎమ్మెల్యే గారు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు, ఈ రకంగా ఫాలో అవ్వమని చెప్పారు. ఏమైనా ఉంటే తర్వాత ఫర్దర్గా ఏమైనా ఉంటే మాట్లాడేది ఏమైనా ఉంటే ఏర్పాటు చేద్దాం, చూద్దాం అన్నట్టుగా మాట్లాడారు. ఈ కొత్త కన్స్ట్రక్షన్ మీదేనా? కొత్త. నమస్తేనండి. ఎమ్మెల్యే గారు పెట్టిన కండిషన్లు ఆ మేరకు మేము ఊరవతల పెట్టాలి వైన్సులు అని 6 నెలల కిందనే మమ్మల్ని కొంతమంది వైన్స్ టెండర్లు వేసే వాళ్ళని కానీ హౌస్ ఓనర్లను కానీ పిలిచి చెప్పారు. ఎమ్మెల్యే గారు సూచనల మేరకు మేము 6 నెలల కింద ఊరవతల మాకు ప్లాట్ ఉంది, కన్స్ట్రక్షన్ చేసినాం. ఎమ్మెల్యే గారు చెప్పిన మాట ప్రకారంగా వైన్స్ ఓనర్లు కూడా ఊరవతలు పెట్టుకోరు. ఊరవతలు పెట్టుకొని పెట్టడం వల్ల ఊళ్ళో వైన్స్ షాపులు తీసినప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు చాలా ఉండే. అసలు రోడ్డు ఎమ్మటి బైకులు నడి రోడ్డు మీద పెట్టి తాగేవాళ్ళు. ఇప్పుడు ఊరు బయట ఉన్నది చేయబట్టి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంది. ఊళ్ళో లోకల్లో ఉంటే వైన్ షాప్ 10 గంటలకు తీయంగానే తాగి రోడ్ల మీద పడి చాలా ఇబ్బందులు చేసేవాళ్ళు. ఇప్పుడు ఊరవతలు చేయబట్టి సైలెంట్గా ఉంది, ఎలాంటి ఇబ్బందులు లేవు. 1 గంటలకు తీస్తుర్రు, ఉదయం మధ్యాహ్నం 1 గంటకు ఓపెన్ చేస్తుర్రు, నైట్ 10 గంటలకు క్లోజ్ చేస్తుర్రు. సిట్టింగు సాయంత్రం 6 గంటలకు ఓపెన్ చేస్తుర్రు, నైట్ 10 గంటలకు క్లోజ్ చేస్తుర్రు. ఏ జనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా ఉందండి. ఈ పరిపాలన రాజగోపాల్ రెడ్డి నిర్ణయం మేరకు మేమందరం అదే పాటిస్తున్నాం. మాకందరికి సంతోషంగా ఉంది. కొంతమంది డ్రింక్ చేసేవాళ్ళు అందుబాటులో లేకుంటే కూడా కొంత మారుతుర్రు. ఇలాంటి సూచనలు పెట్టడం ఎమ్మెల్యే గారికి కానీ మన మునుగోడు ఎస్ఐ గారి కండిషన్లకు కానీ మేము చూడొచ్చు. మొత్తం మీద చూస్తున్నాం, వీరంతా కూడా గతంలోనే ముందుగానే చెప్పారు. గతంలో ఉదయం ఆ షాపులు తెరవక ముందే క్యూ లైన్లో రావడం, పర్మిట్ రూమ్లో కూర్చోవడం, పనులు మానేసి కూడా మద్యానికి బానిసై ఈ విధంగా చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి తీసుకున్నటువంటి ఆలోచన నిర్ణయం ప్రకారం ఈ విధంగా ఉంది. మహిళలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గ్రామాల్లో బెల్ట్ షాపులను బంద్ చేయడం జరిగింది. ఈ విధంగా ఊరు బయట షాపులు పెట్టించడం, అదేవిధంగా మధ్యాహ్నం 1 గంట తర్వాతనే షాపులు తెరవడం పట్ల కూడా మహిళలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి అమ్మా, రాజగోపాల్ రెడ్డి మొత్తం కూడా షాపులని ఊరు బయటికి వైన్ షాపులని చెప్పడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం తర్వాతనే వైన్ షాపులు తీయడం అని చెప్పినారు. మహిళలుగా మీరు ఏమనుకుంటున్నారు? చాలా మంచిది అనుకుంటున్నాం, ఇక్కడ దూరంగా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇప్పటికే గ్రామాల్లో కూడా బెల్ట్ షాపులు కూడా బంద్ చేయించింది. అవును, మొత్తం ఏంటంటే ఉదయమే వచ్చేసేసి తాగుతున్నారు, ఈ విధంగా చేస్తున్నారు అని. దూరంగా ఉన్నది కాబట్టి చాలా మంచిగా ఉంటుందని. ఎమ్మెల్యే తీసుకున్నటువంటి నిర్ణయం ఇది మంచిదేనా? మంచిదే సార్, మంచిదే. తాగుడు తక్కువ అయిపోతుంది కొంచెం, ఎందుకంటే మొత్తం ఉదయం నుంచి కూడా ఉదయం నుంచి తాగి బాగా ఇక ఏం పని చేయలేక అట్లా ఉంటుందని, మధ్యాహ్నం అయితే బాగుంటుందని. మీరు గతంలో కూడా చూసిండ్రు కదా, మొత్తం కూడా ఉదయమే షాపులు తెరుచుకోవడం, రూమ్లలో కూర్చొని తాగడం అలాంటివి చూసిండ్రు కదా, ఇప్పుడు అవన్నీ కూడా బంద్ చేసిండు. ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. చూడొచ్చు, మొత్తం కూడా హర్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తం మనం గ్రామంలో కూడా సెంటర్కి వెళ్దాం. మునుగోడు సెంటర్లో వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. చాలా వరకు గ్రామస్తులతో కూడా మాట్లాడించే నిర్ణయం చేద్దాం. ఎందుకంటే ఇది ఒక ఎంతో సాహసోపేత నిర్ణయం. ఎంత అంటే రాష్ట్రమంతా కూడా ఒక కండిషన్ ఉంటే మునుగోడు నియోజకవర్గంలో మునుగోడు ప్రజల కోసం రాజగోపాల్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం, అందుకు అనుగుణంగా నడుస్తున్నటువంటి షాపుల్లో ఇప్పటికే మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మరిన్ని అభిప్రాయాలు కూడా వారిని అడిగి తెలుసుకుందాం. ఒకసారి మునుగోడు చౌరస్తాకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మహిళలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల ముఖంలో కూడా సంతోషం కనపడుతుంది. ఎందుకంటే ఎక్కువగా కూడా వైన్ షాపు ఈ చౌరస్తాలో ఉండడం వల్ల తాగి ఇక్కడ గొడవలు చేసుకోవడం, ట్రాఫిక్ జామ్ కావడం,
ఉదయాన్నే 10 గంటలకే వచ్చి షాపులలో తాగుతుండడం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండడం పట్ల గతంలో కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట తర్వాత షాపులు ఓపెన్ చేయడం, అదేవిధంగా ఊర్ల చౌరస్తాల నుంచి కిలోమీటర్ దూరంలో షాపులు పెట్టడం అనేది కూడా మంచి నిర్ణయం అని మహిళలు చెప్తున్నారు. చెప్పండి అమ్మా, ఇంతకుముందు మొత్తం కూడా ఈ చౌరస్తా చుట్టూతోనే 4 షాపుల వరకు ఉండేది. ఇప్పుడు కిలోమీటర్ అవతల షాపులు పెట్టించిండ్రు, మళ్ళీ మధ్యాహ్నం 1 నుంచే తీయమన్నారు. ఏం అని చెప్తారమ్మా, మహిళలు ఏమనిపిస్తుంది మీకు ఈ నిర్ణయం? ఇప్పుడు ఈ నిర్ణయం మంచిగానే ఉంది సార్. రాజగోపాల్ రెడ్డి సార్ చేసింది నిర్ణయం మంచిగా. ఈ రోడ్డు మీద మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యేది, వైన్స్ తాతనుకొని వచ్చిన వాళ్ళు సందులో పోయి మూత్రాలు పోసేది, ఆడవాళ్ళకి మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. సో చాలా దూరంగా పెట్టినందుకు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది సార్. ఇంతకుముందు ఉదయం 10కే వచ్చి తాగేది కూర్చొని అవును సార్. ఇప్పుడు మొత్తం కూడా షాపులు ఊరవతల పెట్టినా మంచిగా ఉంది సార్. ఇక్కడ ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఊరవతల పెట్టింది రాజగోపాల్ రెడ్డి సార్ చేసింది మంచిగా ఉంది సార్. బెల్ట్ షాపులు కూడా గతంలో మొత్తం బంద్ చేయించిండు అంతా. అవును సార్. చెప్పండి అమ్మ, ఎట్లా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? మంచిగానే ఉంది సార్. ఇప్పుడు రాజగోపాల్ పట్టుకున్న పని మంచిగా ఉంది, మాకు కూడా చాలా మంచిగా ఉంది. రోడ్డు మీద విశాలంగా మేము కూడా తిరగగలుగుతున్నాం ధైర్యంగా. ఇదివరకు రావాలంటే భయం ఉండేది, పొద్దుగాల తాగి రోడ్ల మీద ఉండడం, తిరగడం, మీద పడడం, దాడి చేయడం అంత ఇబ్బంది ఉండే. ఇప్పుడు చాలా మంచిగా ఉంది. ఈ 4 రోజుల సంది మంచిగా ప్రశాలంగా ఉంది. రాజగోపాల్ రెడ్డి నిర్ణయమే మంచిది. గోపాల్ రెడ్డి అంటేనే మాకు మంచిది. మా వ్యక్తి ఎప్పుడు ఇట్లనే ఉండాలి, ఎప్పుడు ఇట్నే ఉండాలి, మాకు మంచిగా నడవాలి. ఇక ఎప్పుడు ఊళ్ళకి రావద్దు, ఎప్పుడు బయటనే ఉండాలి. ఇంతకుముందేమో ఉదయం 10కే ఇళ్ళ కూర్చొని తాగేది అంతా. 10 కాదు 9 గంటల నుంచే వచ్చి గేట్లు కొట్టుకుంటా కూర్చునేది. అట్లా కూర్చున్నది లేకుండా సాయంత్రమే రావాలి, ఉదయం నుంచి లేదని అట్నే ఉంది సార్. మంచిగా ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట తర్వాతనే వైన్ షాపులు ఓపెన్ చేయాలని అట్నే ఉంది సార్. ఇప్పుడు అట్లయితేనే మంచిగా ఉంది. 1 గంట నుంచి ఓపెన్ చేయాలి, అక్కడక్కడనే చూసుకుంటారు. ఇక ఊళ్ళో కొవ్వలు రారు, ఎంత మంచిగా ఉంటుంది, ఏ ఇబ్బంది ఉండదు. మంచిగా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మా వ్యాపారాలు కూడా మంచిగా నడుస్తున్నాయి, నిమ్మలంగా నడుస్తున్నాయి. అట్లా మంచిగా ఏమనుకుంటారమ్మా, ఎట్లా ఉంది ఇది? మంచిగా సార్. రాజగోపాల్ రెడ్డి చేసింది మంచిగా ఉంది. ప్రశాంతంగా వాడలు కూడా తిరగలుగుతారు ఈ 3 రోజుల సంది. ఇంతకుముందుకైతే వీడికి రావాలంటే ఈ బండో ఆ బండో వచ్చి గుద్దుకోవడం ఇబ్బంది ఉండే. ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా తిరగలుగుతున్నాం సార్. రాజగోపాల్ రెడ్డి చేసింది మంచిగా ఉంది. మొత్తం కూడా షాప్లను తీసి ఊరు బయట చాలా దూరం వేసి నేను తణుకులాడుతారు. ఇక్కడ జనాలు ఇడికి వచ్చి లేదు లేదు ఎక్కడ పెట్టని నేను తణుకులాడతారు సార్. ఈ చివరికి ఎక్కడ అక్కడ అంటే ఆడని చెప్తున్నాం మేము. మీకైతే ఏ డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా ఉంది. చేసిన రాజగోపాల్ రెడ్డి మంచిగా చేసి మధ్యాహ్నం 1కే తీయమని చెప్పి అట్లా ఉంది సార్. ఇప్పుడు ఆయన చేసిన మంచిగా ఉంది. ఇది మాకు మంచిగా నచ్చింది. ఎక్కువగా మహిళలకైతే మంచిగా సంతోషంగా ఉంది. ఈడకి వచ్చి తాగడం, బండ్లు నిలబెట్టి లేడీస్ నిలబెట్టి మా మొగలు పోయాడు తాగి రావడం చాలా ఇబ్బందిగా ఉండే. ఇప్పుడు అంత దూరం పోలేరు, వాళ్ళకి కూడా మాకు కూడా అంత రిస్క్ లేదు. చాలా మంచిగా చేసిండు సార్. ఎమ్మెల్యే మాట ఇస్తే ఇంకా అంతే మంచిగా అయింది సార్. చాలా అంతే. మా ఎమ్మెల్యే మాకు ఇప్పుడే కాదు ఎప్పుడు. మేము సిబ్బందులము, రోడ్డు గ్యాప్ పంచాలు, మేము ఆ ఊకుతందుకు కూడా వస్తే కూడా తాగొచ్చి గొడవ చేసి తీసి పార్థంగా ఏంది ఇంకా చిన్నగా ఊకుతున్నాం, ఏంది ఇంకా చిన్నగా ఊకుతున్నాం, ఇంకా ఇప్పుడు ఎక్కుతావా, ఒక రాత్రి కాడ ఊకాలని మాకు కూడా గొడవ చేసేది సార్. ఎట్లా ఉంది మొత్తం కూడా ఊరు? మంచిగా ఉంది సార్. మాకు ఎంజాయ్గా ఊపుతున్నాం. ఇప్పుడు మాకు రావాలన్నా చీకట్ల రావాలన్నా భయం అవుతుంది సార్. మాకు చూడొచ్చు మొత్తం మీద మహిళలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా ఈ చౌరస్తాలో ఇక్కడే చూస్తున్నాం మనం. ఇక్కడ వైన్స్, ఎస్ఆర్ వైన్స్ కానీ కౌండిన్య వైన్స్ కానీ మొత్తం కూడా చౌరస్తాలో ఉండడం, గొడవలు పడడం, ఇక్కడే తాగి అసభ్యంగా ప్రవర్తించడం, ఒక ట్రాఫిక్ జామ్ లాంటి గొడవలు కానీ అన్నీ ఉండేది. అదేవిధంగా గతంలో ఇదే వైన్స్, ఎస్ఆర్ వైన్స్ కూడా వచ్చి చెక్ చేసినప్పుడు ఉదయం 10 గంటల సమయంలోనే సిట్టింగ్ రూమ్లో తాగుతున్నటువంటి క్లాస్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా సిట్టింగ్ రూమ్, పర్మిట్ రూమ్లో సాయంత్రం 6 గంటల తర్వాతనే అనుమతి ఇవ్వాలని చెప్పారు. ఇప్పుడైతే ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి టైమింగ్సే నడుస్తున్నాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాతనే తీస్తున్నారు. గ్రామాల్లో ఊరి అవతల కూడా షాపులు పెట్టడం జరిగింది. పర్మిట్ రూమ్లోకి సాయంత్రం 6 గంటలకు అనుమతిస్తున్నారు. కానీ ఇది మొత్తం కూడా పూర్తి కాలం కూడా ఇదే విధంగా కొనసాగించాలని కూడా గ్రామస్తులు కోరుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఖచ్చితంగా చేసి తీరుతామని ఇప్పటికే ఇచ్చినటువంటి హామీ ప్రకారం బెల్ట్ షాపులను బంద్ చేసి మొత్తం కూడా ఒక ఆదర్శ నియోజకవర్గంగా మునుగోడుని తీర్చిదిద్దాలన్నటువంటి ఇచ్చినటువంటి మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని గ్రామస్తులు చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, మునుగోడు. రైట్, ప్రస్తుతం మనం మునుగోడు చౌరస్తాలో ఉన్నాం. మునుగోడు చౌరస్తాలో చూస్తున్నాం ఏదైతే ఎస్ఆర్ వైన్స్ ఉందో గతంలో ఉన్నటువంటి వైన్స్ చూస్తున్నాం.
చౌరస్తాలోనే ఇక్కడ మొత్తం కూడా నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రదేశంలో ఉండేది. ఇక్కడ వైన్స్ రద్దీగా ఉండేటువంటి ప్రదేశంలో ఉంటే సాయంత్రం సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ ఏ విధంగా కిక్కిరిసిపోతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకునే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం చూస్తున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వైన్స్ ఊరి చివర మనం చూసాంగా కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా మునుగోడు చౌరస్తాలో గతంలో ఉన్నటువంటి 3 వైన్స్లు కూడా మొత్తం 3 చౌరస్తాలలో ఈ విధంగా వరుసగా ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం కూడా గ్రామ సరిహద్దు దాటి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. చాలా వరకు ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. మనతో మాట్లాడడానికి మునుగోడు గ్రామస్తులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, గతంలో వైన్ షాప్ ఉన్నటువంటి చూస్తున్నాం, ప్రజెంట్ ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి షాపు ఊరు బయట చూస్తున్నాం. ఈ నిర్ణయాన్ని మీరేమనుకుంటున్నారంతా? రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పల్లెల్లో వాతావరణం చాలా నీట్గా ఉండాలని చెప్పి స్థానికులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకూడదని మా శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ చాలాసార్లు కూడా ఈ వైన్ షాపులను సందర్శించడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా పర్మిట్ రూములు పొద్దున్నే తెరవడం వల్ల రైతులు కానీ పని చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళు పనులను వదిలిపెట్టి మద్యం సేవించడం వల్ల కుటుంబాలు ఖరాబ్ అవుతున్నాయన్న ఒక ఆలోచనతోటి, అదిగాక నడి ఊర్లలో వైన్ షాపులు ఉండడం వల్ల కూడా పల్లెల్లో ప్రకృతి మొత్తం వాతావరణం కూడా బాగా ఖరాబ్ అవుతుందని చెప్పేసి సార్ ఊరు బయట ఉండాలని ఫస్ట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత పర్మిట్ రూమ్లను కూడా పొద్దున్నే తెరవడం వల్ల పని చేసుకునే వాళ్ళు పని చేసుకోకుండా తావుడుకు బానిసలయ్యి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి అని చెప్పేసి వాటిని కూడా 2 తర్వాత పర్మిట్ రూమ్లు ఉండాలి, సాయంత్రం తర్వాతనే తీయాలి, వైన్ షాపులను ఓపెన్ చేయడం మధ్యాహ్నం చేయాలి, పర్మిట్ రూములు మాత్రం సాయంత్రం తెరవాలన్న ఉద్దేశంతో ఊర్లలో వాతావరణం ఖరాబు కాకూడదని ఊరి చివర వైన్ షాపులు ఉండాలని, ముఖ్యంగా మునుగోడు పట్టణంలో 4 వైన్ షాపులు ఉంటే 4 కూడా 4 దిక్కులో ఉండాలి, అది కూడా ఊరికి చాలా దూరంగా ఉండాలని ఒక నిర్ణయించడం జరిగింది. మధ్యాహ్నం మాత్రం తెరవాలి, పర్మిట్ రూమ్లు కూడా సాయంత్రం 6 తర్వాతనే తెరవాలని వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మా మునుగోడు ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పోలీసు సిబ్బంది వారు వైన్ షాప్ వారు కూడా ముందే పిలిపించి మాట్లాడడం వలన వారు కూడా మాకు సహకరించడం మాకు చాలా సంతోషం. టెండర్లు వేసేటప్పుడు ఎమ్మెల్యే గారు ముందే వారందరినీ పిలిపించి చెప్పడం జరిగింది. పోలీసు సిబ్బంది వారు కూడా వారిని పిలిపించి మాట్లాడడం జరిగింది. దానివల్ల మా ఊరు ఒక వాతావరణం పూర్తిగా ఇప్పుడు మారిపోయింది. చెప్పండి, ఏమనుకుంటున్నారు అంతా కూడా గ్రామస్తులు ఈ నిర్ణయాన్ని ఏమంటున్నారు? ఈ నిర్ణయం మాత్రం రాజగోపాల్ రెడ్డి గారు ఈ మంచి నిర్ణయం తీసుకోవడం వాళ్ళందరూ కూడా మా మునుగోడు కాన్సెన్స్ ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు. ఇది చాలా మంచి నిర్ణయం. ఇంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఇంతమంది మంత్రులు అయ్యారు, కానీ ఇలాంటి అంశాన్ని ఎవరు తీసుకోలేదు. ఈ అంశం తీసుకోవడం వల్ల మేమందరం కూడా హర్షిస్తున్నాం. ఇది మెయిన్ ఏంటంటే చిట్యాల రోడ్డుకున్న బీర్ షాపులు 2 కూడా ఉండేది. ఈ 2 కూడా చాలా ప్రమాదంగా ఉండేది. రోజు గొడవలు కానీ కనీసం వాడు తాగిన తర్వాత బయటకు వచ్చి ఆడి మనిషిని చూడకుండా కూడా మూత్రం చేయడం, చాలా వికారంగా మాట్లాడడం ఉండేది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎక్కడ జరిగినా వాళ్ళు ఒక ఆలోచన పెట్టే రాజగోపాల్ గారు నిర్ణయం తీసుకుంటూ చాలా సంతోషమైన విషయం. ఇప్పుడు ఒకటి చౌటుపల్లి రోడ్డు కానీ చౌటుపల్లి రోడ్డుకు కానీ ఇటు చండూరు రోడ్డు కానీ అటు నల్గొండ రోడ్డుకు కానీ 1 కిలోమీటర్ దూరాన పెట్టడం చాలా మంచి నిర్ణయం అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారికి మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా సంతోషం అని చెప్పి ఇప్పటికే ఇచ్చినటువంటి ప్రకారం బెల్ట్ షాపులు కూడా బంద్ చేయడం జరిగింది. వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారం బెల్ట్ షాపులు బంద్ అయినాయి, కానీ కొంతమంది నడుస్తున్నారు. ఈ మునుగోడు పట్టణంలో లేదన్నా ఇంకా 20-30 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. గతంలో రేపు ఈ ఎలక్షన్స్ మూమెంట్ ఉంది, ఊకుంటున్నాం, కానీ రేపటి నుంచి మాత్రం ఊకునేదు. రాజగోపాల్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారం ఎవరంటే బెల్ట్ షాప్ నడిపిస్తారో అంటే అంతా కూడా చాలా వరకు అంటున్నారు, ఏదో కొత్త కాబట్టి అంటున్నారు. ఇది ఎంతవరకు ఉంటారు, ఏ విధంగా నడిపిస్తారా అని అనుకుంటున్నారు? అది ఖచ్చితంగా నడుస్తుందండి. నడవని పక్షాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరం కూడా యుద్ధం చేసి బార్ షాపులు నడవకపోతే సిట్టింగ్ల మీద ఇదే ప్రకారం పాటిస్తామని చెప్తున్నాం. లేకపోతే ఆ షాపులో మొత్తం దగ్గం చేస్తామని చెప్పి నేను చెప్తున్నాను. చెప్పండి, ఏమనుకుంటున్నారు? మా నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎన్నికైన కొత్తలోనే మునుగోడు నియోజకవర్గం మొత్తం గ్రామాలు మంచిగా ఉండాలి, వాటి వాతావరణం గ్రామీణ వాతావరణం మంచిగా ఉండాలంటే ఈ బెల్ట్ షాపులను బంద్ చేయాలని దృఢ నిశ్చయంతో ఊరూరా కమిటీలు వేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వైన్ షాపులను మొత్తం ఊరి బయట పెట్టాలి, పర్మిట్ రూములు సాయంత్రమే తెరవాలి, వైన్ షాప్ కూడా 1 గంట తర్వాతనే తెరవాలని తీర్మానం చేసిన తీర్మానానికి మా గ్రామాల నుండి ఉన్న ప్రతి నాయకుడు, ప్రతి సంఘాలు అందరూ హర్షించి ఆయన బాటలోనే నడవాలని
తెలియజేసుకున్నారు. అదేవిధంగా బెల్ట్ షాపులు కూడా పూర్తిగా మా ప్రాంతంలో బంద్ అయినాయి. అక్కడక్కడ దొంగచాటుగా అమ్ముతారు తప్ప కానీ బహిరంగంగా అమ్మే పరిస్థితి లేదు. ఒకవేళ అమ్మితే రాజగోపాల్ రెడ్డి గారి భయమే ఉంది ఇప్పటి వరకు మా ప్రాంతంలో. ఆయన ఇట్లాంటి చర్యను హర్షించడు. ఇక్కడి మహిళలు అదేవిధంగా స్కూల్ పిల్లలు కాలేజీలలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి ఇక్కడి వాతావరణాన్ని పూర్తిగా మార్చేసిండు. మీరు చూడొచ్చు ఈ చిట్యాల రోడ్డుకు 2 వైన్ షాపులు ఉండే, ఇక్కడికి సాయంత్రం అయితే నడిచే పరిస్థితి లేకుండే, మహిళలు పోయే పరిస్థితే లేదు. దాన్ని చూసిన మా నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇది ఇట్లా ఉండొద్దని ఊరికి 4 రోడ్లు ఉన్నాయి, 4 రోడ్లకు ఒక్కొక్క షాప్ ఉండాలి, ఊరికి కిలోమీటర్ దూరంలో ఉండాలి అని చెప్పిండు. చెప్పినట్టే చెప్పిన మాట ప్రకారమే ఊరికి కిలోమీటర్ దూరంలో ఏర్పాటు చేసుకురు, జనవాసాలకు దూరంగా ఉండి. ఇది ఒకటే ఈ రాజగోపాల్ రెడ్డి నిర్ణయం ఇది రాష్ట్రానికి మొత్తం వర్తించాలి. ఇట్లాంటి నాయకుడు రాష్ట్రంలో పనిచేస్తే ఈ తెలంగాణ మొత్తం బాగుపడుతుంది. ఇట్లాంటి నాయకుడిని భారతదేశం మొత్తం కోరుకుంటున్నారు. చూడొచ్చు మొత్తం మీద ఆ గ్రామస్తులు కానీ అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే నిర్ణయం ప్రకటించారో ఈ నిర్ణయం ఇది ఎంతవరకు నడుస్తుంది, మధ్యాహ్నం 1 గంట నుంచి షాపులు తెరుస్తారా, పర్మిట్ రూమ్కి రాకుండా ఉంటారా అని చాలా వరకు డౌట్లు ఉండే. కానీ ఇప్పుడు ఆ డౌట్లన్నీ కూడా పటాపంచలు కావడం జరిగింది. ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇప్పుడు వైన్ షాపులు కొత్తగా ఓపెన్ అయినటువంటి వైన్ షాపులు మొత్తం రాష్ట్రమంతా ఉదయం 10 గంటలకు తెరిస్తే ఇక్కడ మునుగోడులో మాత్రం 1 గంట తర్వాతనే వైన్ షాపులు తెరుచుకుంటున్నాయి. అదేవిధంగా ఊరి బయటనే ఆ కిలోమీటర్ దూరంలోనే ఊరి బయటనే వైన్ షాపులు ఉంచడం జరిగింది. అదేవిధంగా ఉదయాన్నే సిట్టింగ్ రూమ్లోకి వచ్చి తాగకుండా కూడా సాయంత్రం 6 గంటల తర్వాతనే పర్మిట్ రూమ్లోకి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం గ్రామస్తులు మహిళలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.